హాయ్ అండి. లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వెంటనే చూడండి. మనకి ఒక సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది. దీన్ని నేను హ్యాండ్ కింద వాడేస్తున్నాను. మిగతాదంతా కూడా నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనమాట. చాలా మెత్తగా ఉంది. మనం గమ్ పెట్టేసి ఐరన్ చేసుకుంటే సరిపోతది. ఒక సిస్టర్ ఏం చెప్పారంటే ఒరిజినల్ క్లాత్‌కి గంజి పెట్టి అప్పుడు కటింగ్ చేస్తే స్టిఫ్‌గా ఉంటదక్క అని. తర్వాత పిండిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా వచ్చేస్తదండి. సో, దానికన్నా మీకేమన్నా పెట్టగలిగే ఓపికుంటే అంటే మనకి డబ్బులు పెట్టి ఓపికుంటే ఫ్యూజింగ్ వేయించుకోవాలి. ఒక మీటర్ ఒక 40 రూపీస్ ఉంటుంది. కుట్టడానికి ఇంకొక 50 రూపీస్ ఎక్స్‌ట్రా తీసుకుంటారు. ఎందుకంటే అదంతా ఐరన్ చేసి కుట్టాలి కదా! టైమ్ టేకింగ్ కదా! సో, అలాగనే వేసుకోవచ్చు. మరి ఫ్యూజింగ్ వేస్తే వాష్ చేయొచ్చా అంటే కొంతమంది బొటిక్స్‌లో ఏం చెప్పారంటే వాష్ చేయకూడదు. డ్రై క్లీనింగ్ చేసుకోవాలని చెప్పారు. ఇంకొంతమంది అంటే వాష్ చేసుకోవచ్చు అని చెప్పారు. మోస్ట్‌లీ నేను వాష్ చేయొద్దని విన్నానండి. సో, చూడాలి. నేను ఏమన్నా క్లారిటీ వస్తే నా దగ్గర ఎవరినైనా అడిగి చెప్తాను. బొటిక్స్‌లో తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళని అడిగి మీతో షేర్ చేస్తాను ఆ టిప్పు.